హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ మోనీష్. థ్యాంక్ యూ ఫర్ క్లికింగ్ మై వీడియో. ఇవాళ మన దగ్గర ఉన్న కార్ మహీంద్రా XUV 700. చూడండి గాయ్స్, ఇది ఎంత పెద్దగా ఉందో. రీసెంట్గా మన ఛానల్లో XUV 400 వీడియో అప్లోడ్ చేశాను. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ దాంట్లో చాలామంది XUV 700 వీడియో పెట్టని అడుగుతున్నారు. ఏంటి ఈ కార్కి ఇంత క్రేజ్ ఉందని చెప్పి ఈ కార్ చెక్ చేద్దామని వచ్చా. నాకు ఇనీషియల్గా ఈ కార్ అనేది చాలా బాగా నచ్చింది. అండ్ దీంట్లో చాలా మంచి మంచి ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అవన్నీ చెక్ చేద్దాం రండి. స్ట్రైట్ అవే మనం దీని ఫ్రంట్ ప్రొఫైల్ చెక్ చేద్దాం రండి. ఫస్ట్ దీని క్రోమ్ గ్రిల్ చూసుకుంటే చాలా మ్యాసివ్గా ఉంది. అండ్ మనకి ఇది ఒక 6 పిల్లర్ గ్రిల్లా కనబడుతుంది. అండ్ దీని మీద మనకి పియానో బ్లాక్ ఫినిష్ అండ్ క్రోమ్ డీటెయిలింగ్ అనేది ఇలా ఫినిష్ చేసి ఉన్నారు. అండ్ మనకి ఎయిర్ ఇంటేక్ కోసం వెంట్స్ అనేవి ఇక్కడ ఇస్తున్నారు. అండ్ మిడిల్లో మనకి బిగ్ మహీంద్రా లోగో అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ దీంట్లో మనకి ఫ్రంట్ కెమెరా అనేది కూడా దీంట్లోనే ఇన్సర్ట్ చేసి ఉన్నారు. కమింగ్ టు ద హెడ్ ల్యాంప్ సెక్షన్ చూసుకుంటే మనకి కంప్లీట్ ఇది LED సెటప్ ఇస్తున్నారు. మనకి ఇది హై బీమ్, లో బీమ్ అండ్ DRLs కూడా మనకి కంప్లీట్ LEDలోనే ఫినిష్ చేస్తున్నారు. అండ్ కిందకు వస్తే మనకి దీని ఫాగ్ ల్యాంప్స్ అనేవి ఇక్కడ ఇస్తున్నారు. అండ్ ఇవి కూడా మనకి LEDలోనే ఫినిష్ చేస్తున్నారు. అండ్ మనకి ఇక్కడ ఎలాంటి క్రోమ్ డీటెయిలింగ్ అనేది ఏమి ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ ఫ్రంట్ చూసుకుంటే దీని గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఇలా మ్యాసివ్ కనబడుతుంది. ఇది మనకి 200 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది. సో మనకి ఎలాంటి రోడ్స్లో ఉన్నా ఈజీగా వెళ్ళచ్చు. కమింగ్ టు ద సైడ్ ప్రొఫైల్, మనకి బండి లుక్ ఉండేదే మనకి సైడ్ ప్రొఫైల్ నుంచి. మనం స్టార్టింగ్ టు ఎండ్ చూసుకున్నా మనకి దీని లెంత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ 4.7 మీటర్స్ లెంత్ అనేది ఉంటుంది. సో మనకి కంప్లీట్ ఒక బిగ్ సైజ్ SUVలా కనబడుతుంది. అండ్ మనకి ఇది ఏరోడైనమిక్గా కూడా ఉంటుంది. కంప్లీట్ మనకి ఏదో ఒక బాక్సీ ఫినిష్లా అయితే కనిపించట్లేదు. కార్ అంతా కూడా చాలా బాగా డిజైన్ చేస్తున్నారు. అండ్ మనకి దీని టైర్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి 235/60 R18 ఇంచెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. AX7L లగ్జరీ వేరియంట్. సో దానివల్ల ఏంటంటే మనకి దీంట్లో మటుకు 18 ఇంచెస్ వీల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని అలాయ్ వీల్ డిజైన్ కూడా మనకి డైమండ్ కట్ అలాయ్ వీల్స్తో వస్తుంది. 4 వీల్స్ కూడా డిస్క్తోనే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి దీని బాడీ క్లైడింగ్ కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఏదైనా సైడ్కి అయి తిప్పేటప్పుడు ఇవి చాలా యూజ్ అవుతుంది. గమ్మున ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే దీని ORVMs అనేవి బాడీ కలర్లోనే ఇస్తున్నారు. అండ్ దీని టర్న్ ఇండికేటర్ అనేది ఇక్కడే ఇస్తున్నారు. అండ్ మనకి రైట్ సైడ్ కెమెరా అనేది కూడా, లెఫ్ట్ సైడ్ మనకి కెమెరా అనేది ఇక్కడ దీంట్లోనే ఇన్సర్ట్ చేశారు. అండ్ మనకి ఇక్కడంతా కూడా మనకి క్రోమ్ డీటెయిలింగ్ అనేది ఆల్ ఓవర్ ద బాడీ మొత్తం అంతా మనకి క్రోమ్ డీటెయిలింగ్ అనేది ఇస్తున్నారు. అండ్ దీని డోర్ హ్యాండిల్ బార్స్ చూసుకుంటే మనకి ఫ్లష్ టైప్ ఓపెనింగ్ హ్యాండిల్ బార్స్ అనేది అంటారన్నమాట. ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇది ఏరోడైనమిక్స్ డిజైన్లో పార్ట్గా మనకి ఇలా డిజైన్ చేశారు. మనకి హై స్పీడ్స్లో ఆ స్టెబిలిటీ అది కూడా దీనివల్ల మిస్ అవుద్దని మనకి ఇది ఏంటంటే కంప్లీట్ ఇలా లోపలికి వెళ్ళిపోద్ది. క్లోజ్ చేసినప్పుడు మనం అన్లాక్ చేసినప్పుడే ఓపెన్ అవుతుంది. అండ్ ఇలా చూసుకుంటే మనకి దీని A పిల్లర్, B పిల్లర్, C పిల్లర్ అనేది ఇలా ఫినిష్ చేస్తున్నారు. మనకి పైన రూఫ్ రిల్స్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. కమింగ్ టు ద బ్యాక్ ప్రొఫైల్, మనకి బ్యాక్ ప్రొఫైల్ చూసుకుంటే ఎలా కనపడుతుంది. మనకి దీని టైల్ ల్యాంప్స్ అనేది ఇలా కనపడుతున్నాయి. అండ్ కంప్లీట్ ఇవి కూడా మనకి LEDలోనే ఇస్తున్నారు. అండ్ మిడిల్లో చూసుకుంటే మనకి మహీంద్రా లోగో అండ్ మనకి కింద రివర్స్ కెమెరా అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ పైన చూసుకుంటే మనకి వైపర్ అండ్ డీఫాగర్ అనేది కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ పైన మనకి షార్క్ ఫిన్ యాంటీనా అనేది కూడా ఇస్తున్నారు. అండ్ ఇది చూసుకుంటే స్మాల్ సైజ్, ఇది ఒక స్పాయిలర్ ఫినిష్లో కనపడుతుంది. బట్ ఇది స్పాయిలర్ అయితే కాదు. అండ్ కింద చూసుకుంటే దీని నెంబర్ ప్లేట్ అండ్ దీని బ్యాడ్జింగ్ అనేది రైట్ సైడ్లో ఇలా ఇస్తున్నారు. మనకి XUV 700 అండ్ దీని వేరియంట్ బ్యాడ్జింగ్ అనేది AX7L బ్యాడ్జింగ్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. మనకి లెఫ్ట్లో ఏమీ ఇవ్వట్లేదు, ప్లెయిన్ ఫినిష్ అనేది ఇలా ఇస్తున్నారు. అండ్ కింద చూసుకుంటే 2 ఇండివిజువల్ పార్కింగ్ సెన్సర్స్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ దాని కింద రిఫ్లెక్టర్స్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ ఇది ఆఫ్టర్ మార్కెట్ బంపర్ అనేది ఓనర్ యాడ్ చేసుకున్నారు. అండ్ కింద చూసుకుంటే చెక్అవుట్ ద బూట్ స్పేస్ 3 rows మనకి అప్ చేస్తే మనకి దీని బూట్ స్పేస్ అనేది ఎలా ఉంది. మనకి చాలా మినిమల్ బూట్ స్పేస్, మనకి చిన్న చిన్న బ్యాగ్స్ తప్ప ఏమీ పట్టవు. అండ్ లాగి మనం దీన్ని కావాలంటే సీట్స్ అనేది ఫ్రంట్కి బ్యాక్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. లెట్స్ చెక్అవుట్ ద రేర్ సీట్ కంఫర్ట్. ఫస్ట్ దీని డోర్ ఓపెనింగ్ చూసుకుంటే చాలా వైడ్ ఉంది. అండ్ ఇది చూసుకుంటే ఇది కూడా చాలా విడ్త్ ఉంది. దీనివల్ల ఏంటంటే డోర్ చాలా హెవీగా ఉందన్నమాట. అండ్ ఇక్కడ డోర్ చూసుకుంటే మనకి పైనంతా లెదర్ ఫినిష్ అనేది ఇస్తున్నారు ఇక్కడ కూడా. అండ్ కంప్లీట్ అంతా సాఫ్ట్ టచెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వస్తే మనకి పియానో బ్లాక్ ఫినిష్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి డోర్ ఓపెన్ లిడ్ అనేది మనకి ఇలా సిల్వర్ ఫినిష్లో ఇస్తున్నారు. అండ్ మనకి పవర్ విండో కంట్రోల్స్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ కింద మనకి 1 లీటర్ బాటిల్ హోల్డర్స్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ మనకి ఇది ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో సీట్స్ కూడా ఉన్నాయి. మనం దీన్ని ఇలా టంబుల్ చేస్తే మనం ఈ సీట్ అనేది టంబుల్ చేయొచ్చు.
ఇట్లా టంబుల్ చేసి మనం థర్డ్ రోకి ఎంటర్ అవ్వచ్చు. మనకి ఇది థర్డ్ రో స్పేస్ చూసుకుంటే మనకి కిడ్స్కి అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. బట్ మనకి పెద్దోళ్ళు కూర్చోవాలంటే లాంగ్ రైడ్స్కి చాలా కష్టంగా ఉంటుంది. బట్ షార్ట్ రైడ్స్కి అయితే ఓకే. బట్ మనకి ఇక్కడ లెగ్ రూమ్ నీ రూమ్ అనేది పెద్ద ఏం లేదు, కానీ బట్ హెడ్ రూమ్ అనేది సఫిషియెంట్గానే ఉంది. బట్ కొంచెం అన్కంజెస్టెడ్గానే ఉంది. బట్ షార్ట్ రైడ్స్కి అయితే ఓకే. అండ్ మనకి ఈ థర్డ్ రోలో కూడా మనకి ఏసీ వెంట్స్ అనేది ఇస్తున్నారు. అండ్ ఫ్యాన్ కంట్రోల్స్ కూడా ఇక్కడ ఇస్తున్నారు. అండ్ మనకి 1 లీటర్ బాటిల్ హోల్డర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి మిడిల్ రో సీట్స్ చూసుకుంటే ఇవి చాలా కంఫర్ట్గా ఉన్నాయి. అండ్ దీని లెదర్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియంగా ఉంది. అండ్ ఇక్కడ మనకి ఐసోఫిక్స్ చైల్డ్ సీట్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 2 ఇండివిజువల్ హెడ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి మిడిల్ రోలో ఇస్తున్నారు. అండ్ లాస్ట్ రోలో కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. చూసుకుంటే మనకి ఇది చాలా స్పేషియస్గా ఉంది. సెకండ్ రో అనేది చూడండి, ఇక్కడ లెగ్ రూమ్ కానీ నీ రూమ్ కానీ చాలా బాగుంది. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే మనకి అండర్ థై సపోర్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇవి కూడా మనకి స్కూప్ డౌట్ సీట్స్తో వస్తున్నాయి. అండ్ మ్యాగజిన్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఫ్రంట్ సీట్ అనేది ఇక్కడి నుంచే మనకి ఫ్రంట్కి బ్యాక్కి అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగా నచ్చింది. అండ్ మనకి ఇది చూసుకున్నా చూడండి గైస్, మనకి ఎంత విడ్త్ ఉందో. ఈజీగా ఇందులో 4 మెంబర్స్ అనేది కూర్చోవచ్చు. ఒక సన్నగా ఉండేవాళ్ళు అయితే, లావుగా ఉండేవాళ్ళు అయితే 3 పీపుల్ చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అండ్ మిడిల్లో మనకి ఇలా ఆర్మ్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 2 ప్రాపర్ కప్ హోల్డర్స్. అండ్ లెఫ్ట్లో చూసుకుంటే మనకి రీడింగ్ ల్యాంప్ అండ్ మనకి గ్రాబ్ హ్యాండిల్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పైన చూసుకుంటే మనకి మ్యాసివ్ పానరామిక్ సన్ రూఫ్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ బ్యాక్ నుంచి దీని వ్యూ అనేది ఇలా కనబడుతుంది. లెట్స్ చెక్అవుట్ ద డ్రైవింగ్ సీట్. ఫస్ట్ మనం దీని డోర్ ఓపెన్ చేయగానే దీని వెల్కమింగ్ ఫీచర్ అనేది ఎలా కనపడుతుంది చూడండి గాయ్స్. సీట్ అనేది ఆటోమేటిక్గా దానికి బ్యాక్ అడ్జస్ట్ అయ్యి మనకి కంఫర్టబుల్గా ఇన్ అండ్ అవుట్ ఉండడానికి మనకి పవర్ అడ్జస్టబుల్ సీట్స్తోనే వస్తుంది. మనకి అండర్ థై సపోర్ట్ కానీ హెడ్ రెస్ట్ కానీ ఎవ్రీథింగ్ మనం ఇక్కడి నుంచే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ డ్రైవర్ సైడ్ డోర్ చూసుకుంటే మనకి పైన కూడా మనకి లెదర్ ఫినిష్ అనేది ఇస్తున్నారు. మనకి పవర్ సీట్ కంట్రోల్స్ అనేవి ఇక్కడ ఇస్తున్నారు. అండ్ ఇది మెమరీ సీట్స్తో కూడా వస్తుంది. గైస్ ఇది చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది, నాకైతే మెర్సిడీస్లో ఈ టైపే ఇస్తున్నారు. సో నాకైతే అదే గుర్తొస్తుంది. చాలా బాగుంది ఈ ఫీచర్ మటుకు. లైక్ ఇక్కడ ఇవ్వడం అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ కింద చూసుకుంటే మనకి పియానో బ్లాక్ ఫినిష్ అండ్ లెదర్ ఫినిష్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ మనకి పవర్ విండో కంట్రోల్స్ అండ్ ఓఆర్విఎం కంట్రోల్స్ అనేవి ఇక్కడ ఇస్తున్నారు. కింద చూసుకుంటే మనకి 1 బాటిల్ హోల్డర్, దీనికి స్పీకర్ ప్లేస్మెంట్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ మనకి ఇక్కడ బ్యాక్ సపోర్ట్ ఉంటుందో దానికి కూడా మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్ లో చూసుకుంటే మనకి దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ బటన్, హిల్ డీసెంట్ కంట్రోల్, ఆటో స్టార్ట్ అండ్ స్టాప్ బటన్స్ అనేవి ఇక్కడ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ హెడ్లైట్ లెవర్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే దీని డాష్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లో నాకు బాగా నచ్చేది ఏంటంటే దీని డాషే మనకి చాలా అంటే చాలా చాలా ప్రీమియంగా ఉంటుంది. చూడండి గైస్ ఎంత ప్రీమియంగా ఉందో. కంప్లీట్ మనకంతా మనకి డిస్ప్లేనే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం రెండు మనకి 10.25 ఇంచెసే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రెండు కూడా మనకి కంప్లీట్ మనకి కనెక్టింగ్ డిస్ప్లేలా కనబడుతుంది. బట్ మిడిల్లో మనకి పార్టీషన్ అనేది ఉంది. బట్ దీని డిజైన్ అయితే చూసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ కంప్లీట్ ఇది డిజిటల్ కన్సోలే. అండ్ ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్లో దీని ఆర్పిఎం మీటర్ అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి స్పీడోమీటర్ అనేది ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మిడిల్లో చాలా చాలా స్పెసిఫికేషన్స్ అనేవి కనబడుతున్నాయి. మనకి రేంజ్, డిస్టెన్స్ టు ఎంటీ, ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ, మనకి దీని ట్రిప్ 1, ట్రిప్ 2 అండ్ ఇది మనకి లెవెల్ 2 అడాస్తో కూడా వస్తుంది. అండ్ ఆ ఫ్యూచర్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది దీంట్లో. అండ్ ఇంజన్ టెంపరేచర్, మనకి దీని ఓడో, ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ నుంచి షో చేస్తుంది. అండ్ మనకి ఇక్కడ కూల్ థింగ్ ఏంటంటే హైవేలో వెళ్ళేటప్పుడు మనకి స్పీడ్ ఇండికేటర్స్ అనేది కూడా ఇక్కడ మనకి షో చేస్తుంది. దానివల్ల ఏంటంటే మనకి హైవేలో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా స్మూత్గా ఉంటుంది ఈ కార్ అనేది, చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే దీని ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది ఇలా కనబడుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే వైర్లెస్తో వస్తుంది. దీనివల్ల మనకి ఏంటంటే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ దీంట్లో మ్యాప్స్ అండ్ ఎవ్రీథింగ్ మనకి దీంట్లో ప్రీలోడెడ్ అనేది ఇస్తున్నారు. దీంట్లో చాలా మంచి మంచి ఫీచర్స్ అనేది కూడా ఇస్తున్నారు. ఇందులో మనం వెహికల్ ఎక్కడ ఉందని ట్రాక్ చేసుకోవచ్చు, మన హెడ్ లైట్స్ ఆన్ చేయొచ్చు, ఏసీ ఆన్ చేయొచ్చు, మన ఇంజన్ ఆన్ చేయొచ్చు. మనం ఫోన్ ద్వారానే దీంట్లో చాలా కనెక్టెడ్ ఫీచర్స్ అనేది మనకు ఆఫర్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మనకి కార్ అనేది చాలా ఫ్యూచరిస్టిక్గా కనబడుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నా సరే మనకి ఇక్కడ పియానో బ్లాక్ ఫినిష్ అండ్ పైన క్రోమ్ డీటెయిలింగ్ ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే ఆ ప్రీమియం ఫినిష్ అనేది కనబడుతుంది. అండ్ ఇక్కడ అంతా కూడా మనకి లెదర్ ఫినిష్ అనేది ఇస్తున్నారు.
అండ్ కింద చూసుకుంటే మనకి దీని ఏసీ వెంట్స్ అనేవి ఇలా ఫినిష్ చేసి ఉన్నారు. దీనికి కూడా మనకి క్రోమ్ డీటెయిలింగ్ అనేది ఇస్తున్నారు. ఇంకో ప్రీమియం ఫీచర్ ఏంటంటే ఇది డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్తో వస్తుంది. మనకి డ్రైవర్ సైడ్ ఒకటి పెట్టుకోవచ్చు, ప్యాసింజర్ సైడ్ ఇంకోటి పెట్టుకోవచ్చు. దానివల్ల ఏంటంటే చాలా బాగుంటుంది అనమాట. మనకు కావాలనుకున్న టెంపరేచర్ అనేది ఇండివిజువల్గా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆన్ అండ్ ఆఫ్. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే హజార్డ్ లైట్స్. అండ్ ఇది చూసుకుంటే మనకి ఇది 360 డిగ్రీ కెమెరాస్తో వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇది డిస్ప్లే ఆఫ్. అండ్ ఇది డ్రైవ్ మోడ్స్ అనేది ఇక్కడ దీంట్లో జిప్ జాప్ మోడ్ అనే డ్రైవింగ్ మోడ్స్ అనేది కూడా ఇక్కడ ఇస్తున్నారు. అండ్ కింద చూసుకుంటే మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అండ్ మనకి యూఎస్బి సాకెట్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది చూసుకుంటే మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్తో వస్తుంది. అండ్ రివర్స్ అనేది ఇట్లా మనకి ఇలా టిల్ట్ చేసి మన రివర్స్ మోడ్ అనేది వేయచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే కూడా మనకి కంప్లీట్ పియానో బ్లాక్ ఫినిష్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అండ్ ఆటో హోల్డ్ బటన్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ ఇది కూడా మనకి ఇది చూసుకున్నా మనకి డైల్ మెక్సిడీస్ చూసినట్టే కనబడుతుంది. ఇక్కడ నుంచి సెట్ చేయొచ్చు. అండ్ 2 కప్ హోల్డర్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆర్మ్రెస్ట్ కూడా చాలా మ్యాసివ్గా ఉంది చూడండి గైస్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి వన్ ఆఫ్ ద కూల్ ఫీచర్ మనకి 2024లో మనకి యాడ్ చేసింది ఏంటంటే మనకి వెంటిలేటెడ్ సీట్స్ అనేవి ఆఫర్ చేశారు. ఇలాంటి సన్నీ టైంలో మనకి చాలా బాగుంటుంది గైస్. ఈ ఫ్రంట్ డ్రైవర్ సైడ్ అండ్ ప్యాసింజర్ సైడ్ రెండు కూడా మనకి వెంటిలేటెడ్ సీట్స్తో వస్తుంది. కమింగ్ టు ద స్టీరింగ్ వీల్, మనకి స్టీరింగ్ వీల్ ఎంత లైట్ ఉందంటే అసలు ఒక పెద్ద కార్ డ్రైవ్ చేసిన ఫీలింగే ఉండదు, ఎంత స్మూత్ ఉంటుంది. లెఫ్ట్లో మనకి దీని ఆడియో కంట్రోల్స్ అనేవి ఇక్కడ ఇస్తున్నారు. అండ్ రైట్ సైడ్లో దీని క్రూజ్ కంట్రోల్ బటన్స్ అనేవి ఇక్కడ రైట్ సైడ్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా మనకి కట్ స్టీరింగ్ వీల్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ లెఫ్ట్లో చూసుకుంటే మనకి వైపర్ కంట్రోల్స్ అండ్ రైట్ సైడ్లో చూసుకుంటే మనకి హెడ్లైట్ కంట్రోల్స్ అనేవి ఇక్కడ ఇస్తున్నారు. అండ్ దీని ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ మనకి ఇది మాన్యువల్గానే దీని స్టీరింగ్ హైట్ అండ్ రీచ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ మనకి 12 స్పీకర్స్తో వస్తుంది, సోనీ స్పీకర్స్తో విత్ సబ్బూఫర్. దీని సౌండ్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకు ఈ సౌండ్ సిస్టమ్, మనకి దీని డాష్, దీని సస్పెన్షన్ అనేది వన్ ఆఫ్ ద కీ ఫీచర్స్ ఫర్ దిస్ కార్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఒక కాన్ అని చెప్పొచ్చు. ఇది మాన్యువల్ IRVM అనేది ఇస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మనకి మనకి హైవేలో నైట్ టైం అది వెళ్ళేటప్పుడు మనకి దీని హార్ష్ లైట్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది ఈ ప్రైస్ బ్రాకెట్లో ఇది అనేది నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అండ్ మిడిల్లో చూసుకుంటే మనకి సన్ గ్లాస్ హోల్డర్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే మనకి రీడింగ్ ల్యాంప్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. మిడిల్లో బిగ్ మనకి పానరామిక్ సన్ రూఫ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా చాలా మ్యాసివ్గా ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ డాష్ కింద మనకి ఇది ఒక టైప్ ఆఫ్ ఫినిష్ ఇస్తున్నారు. అండ్ దీని గ్లబ్ బాక్స్ చూసుకున్నా చాలా మ్యాసివ్గా ఉంది. అండ్ మనకి ఇది కూడా స్ప్లిట్ గ్లబ్ బాక్స్తో వస్తుంది. ఇవి లోపల అది ఫైల్స్ అది పెట్టుకోవచ్చు. అండ్ ఇది కూలింగ్ ఫంక్షన్తో కూడా వస్తుంది. లెట్స్ చెక్అవుట్ ద డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఇనిషియల్గా మనం దీన్ని న్యూట్రల్ నుంచి గేర్ షిఫ్ట్ చేయగానే దీని పుల్ అనేది చాలా బాగుంది. మనకి క్లచ్ వదలగానే దీని మూవ్మెంట్ అనేది మనకి చాలా ఫ్రీగా తెలుస్తుంది. మనకి ఏమనిపిస్తుంది అంటే ఈ స్టీరింగ్ వీల్ అనేది చాలా లైట్గా ఉంది. గైస్ చూడండి ఎంత ఫ్రీగా ఉందో. ఇక్కడే నాకు చాలా బాగా అనిపించింది. లైక్ మనకి ఫస్ట్ ఏమనిపిస్తుంది అంటే పెద్ద కార్ డ్రైవ్ చేసిన ఫీలింగ్ అయితే మనకు రాదు. ఎందుకంటే మనకి ఈ స్టీరింగ్ వీల్ అనేది అంత లైట్గా ఉంది. ఆ హైవేలో వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ స్టడీనెస్ అనేది దొరుకుతుంది, ప్రాబ్లం లేదు. కార్ మొత్తంలో నాకు నచ్చింది ఏంటంటే దీని ఇంజన్, దీని పికప్, దీని సస్పెన్షన్. నేను సస్పెన్షన్ కోసం మళ్ళీ మాట్లాడతా. మనం ఫస్ట్ దీని ఇంజన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనకి ఇది 2.2 లీటర్ డీజిల్ ఇంజన్తో వస్తుంది. అండ్ మన దీని పవర్ చూసుకుంటే 182.3 bhp పవర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టార్క్ వచ్చేటప్పటికి 420 Nm ఆఫ్ టార్క్ అనేది ఉంది. మనకి ఇంత టార్క్ ఉండడం వల్లే మనకి ఆ పికప్ అనేది అంత బాగుంది. బట్ కంపేర్ టు పెట్రోల్ అండ్ డీజిల్, పెట్రోల్లో ఇంత టార్క్ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి దీంట్లో డిఫరెంట్ సీటింగ్ పొజిషన్స్ అనేవి ఉన్నాయి. మనకి ఇది 7 సీటర్తో వస్తుంది. అండ్ మనకి ఇది 6 సీటర్తో కూడా వస్తుంది. ఇది నేను డ్రైవ్ చేసే కార్ 7 సీటర్. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే ఇది మాన్యువల్ గేర్ బాక్స్ అండ్ దీంట్లో ఆటోమేటిక్ కూడా వస్తుంది. అండ్ ఇది నేను డ్రైవ్ చేసే కార్ కూడా టాప్ అండ్ AX7 లగ్జరీ ప్యాక్ మాట. దీంట్లో మనకి వాట్ నాట్ అన్ని ఫీచర్స్ ఉంటాయి. మనకి ఇది సోనీ స్పీకర్స్ విత్ సబ్వూఫర్తో వస్తుంది. దానివల్ల ఏంటంటే మనకి చాలా అంటే చాలా ప్రీమియంగా కూడా ఉంటుంది లోపల. ఇది 4 వీల్ డ్రైవ్ ఇవ్వలేదు. మనకి దీంట్లో 4 వీల్ డ్రైవ్ కావాలంటే మనం స్కార్పియో Nకి వెళ్ళాలి. బట్ దీంట్లో కూడా ఇది ఆఫ్ రోడ్ క్యాపబిలిటీస్ ఉన్న కారే, తీసుకెళ్ళచ్చు. కాకపోతే 4 వీల్ డ్రైవ్ ఇవ్వడం వల్ల ప్రాపర్ ఆఫ్ రోడింగ్ అనేది చేయలేం. ఎందుకంటే దీనికి 200 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. దీనివల్ల ఏంటంటే మనకి ఎలాంటి ప్యాచీ రోడ్స్ అన్నా, ఎలాంటి రఫ్ రోడ్స్ అన్నా ఈజీగా వెళ్ళచ్చు. ఇంకోటి నాకు బాగా నచ్చింది, ఇందులో ఇండివిజువల్ అడాప్టివ్ సస్పెన్షన్ అనేది ఇస్తున్నారు. ఈ సస్పెన్షన్ ఎంత బాగుంటుందంటే యూజువల్గా మన లాంగ్వేజ్లో చెప్పాలంటే ఈ కార్ని ఎక్కడైనా ఎత్తేసినా సరే మనకి అంత పెద్ద తెలియదు అన్నమాట. అంత బాగుంటుంది దీని సస్పెన్షన్ అనేది. చాలా చాలా అంటే స్టిఫ్ అండ్ రఫ్గా ఉంటుంది అన్నమాట. బట్ లోపలికి మటుకు చాలా స్మూత్గా ఉంటుంది. అంత బాగుంది దీని సస్పెన్షన్
సస్పెన్షన్. మనకి ఇది లెంత్ వచ్చేటప్పుడు కూడా ఆల్మోస్ట్ 4.7 మీటర్స్ లెంత్ అనేది ఉంటుంది. మనకి ప్రీమియం ఫీచర్స్ చూసుకుంటే ఈ సోనీ స్పీకర్స్ కానీ దీంట్లో లెవెల్ 2 ADAS ఇస్తున్నారు. ఈ లెవెల్ 2 ADAS అనేది ఫేమస్ అయిందే ఈ కార్ వల్ల అని చెప్పొచ్చు. అండ్ ఇందులో ఎంత పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందంటే చూడండి గైస్, ఈ లైన్ కీప్ అసిస్ట్ అనేది ఎంత బాగా యాక్యురేట్గా వర్క్ అవుతుంది. బట్ మనకి ఏంటంటే ఎక్కువసేపు మనం కానీ వదిలేస్తే మనకి స్టీరింగ్ పట్టుకోమని ఇండికేషన్ అయితే ఇస్తుంది. బట్ ఈ లైన్ కీప్ అసిస్ట్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ మనకి ఎమర్జెన్సీ బ్రేకింగ్ కూడా ఉంది దీంట్లో. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్గా ఏమన్నా వచ్చిందంటే ఆటోమేటిక్గా అది బ్రేక్ కూడా వేసుకుంటుంది. సో ఇలాంటి మంచి మంచి ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. 18 ఇంచెస్ టైర్తో రావడం వల్ల మనకి ఏంటంటే ఆ టైర్ గ్రిప్ అనేది కూడా చాలా బాగుంది. గాయస్ ఇవాళ మనం ఫస్ట్ టైం మన ఛానల్లో మనం ఓనర్షిప్ రివ్యూ కూడా చేస్తున్నాం. ఈవేళ మనతో కారు ఓనర్ కూడా ఉన్నారు. సార్ మీ పేరేంటండి? ఉదయ్. కారు మీరు ఈ కారు కొని ఎన్ని రోజులు అయిందండి? 3 months అయిందండి. లైక్ ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేశారు? అప్రాక్స్ 3000 kilometers. ఓకే, మీకు ఫస్ట్ దీన్ని కార్ కొనాలి అని మీకు ఎందుకు అనిపించింది? సో ప్రీవియస్గా ఎకోస్పోర్ట్ యూస్ చేస్తున్నాను. కంపల్సరీగా ఎస్యూవీ కావాలనుకుంటే బెస్ట్ ఇన్ క్లాస్ ఎస్యూవీ అనిపించింది. ఓకే. సో అండ్ 7-seater కంఫర్టబిలిటీ అండ్ ఆల్ డిజైన్ లగ్జరీ కంఫర్ట్. సో అన్నీ కన్సిడర్ చేసుకొని ఆల్ కాంపిటీషన్తో పోల్చుకొని ఎక్స్యూవీ తీసుకోవాల్సి వచ్చింది. ఓకే, ఫస్ట్ మీకు ఈ కార్లో మెయిన్ అడ్వాంటేజెస్ ఏమనిపించినాయి ఈ కార్లో? అడ్వాంటేజెస్ అంటే ఫస్ట్ డ్రైవింగ్ కంఫర్ట్ చాలా బాగుంది. ఓకే. ఆ మెనోవరబిలిటీ లైక్ ఇనిషియల్గా ఎక్కువ స్పోర్ట్ చిన్న వెహికల్ నుంచి పెద్ద వెహికల్కి జంప్ ఆన్ అనేసి అలా అనిపించలేదు. ఎంత సిటీ డ్రైవ్లో ఉన్నా కూడా చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. అండ్ లగ్జరీ అండ్ ఫీచర్స్, ఐ థింక్ ఫీచర్స్లో ఈ కార్ని బీట్ చేసేది ఈ సెగ్మెంట్లో ఏది లేదనుకుంటా. ఎస్, అది ఒప్పుకోవచ్చు ఈ కార్లో. అండ్ నాకు తెలిసి మీకు ఉండకపోవచ్చేమో అనుకుంటున్నాను నేనైతే. దీంట్లో మీకు ఏమన్నా నచ్చని ఫీచర్స్ నచ్చనివి ఏమైనా ఉన్నాయా? నచ్చనివి అంటే కొంచెం అన్కంజెస్టెడ్ ఉంటుంది లాస్ట్కి వెళ్ళేసరికి సిట్టింగ్. ఓకే. అండ్ మనకి ఐఆర్విఎం కూడా నార్మల్ ఐఆర్విఎమ్స్ ఇచ్చారు. ఎలక్ట్రానిక్ ఇచ్చుంటే ఇంకొంచెం బాగుండేది. అది బేసిక్కే. బట్ పాయింట్ ఆఫ్ నెగిటివ్ అంటే ఆ 2 points చెప్పొచ్చు. అండ్ మీకు బాగా లైక్ మనకి ఫస్ట్ మనం కార్ తీసుకున్నప్పుడు మనకి షోరూమ్ ఎక్స్పీరియన్స్ మనకి లేకపోతే సర్వీస్, ఈ షోరూమ్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా కోరుకుంటారు. ఎందుకంటే ఇది ఒక ప్రీమియం కార్ కాబట్టి మీకు షోరూమ్ డెలివరీ ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే మీకు సర్వీస్ అనేది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఐ అగ్రీ. షోరూమ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇట్ వాస్ లిటిల్ బ్యాడ్ అని కాదు, కొంచెం అన్కంఫర్ట్ అని చెప్పొచ్చు. ఇనిషియల్గా వచ్చినప్పుడు కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, లైక్ క్లీన్గా లేకపోవడం అలాంటివి. బట్ యాజ్ పర్ సర్వీస్ ఇటువంటి ఫస్ట్ సర్వీస్ అయిపోయింది మంది. సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఎనీథింగ్ మనం చెప్పామంటే రెస్పాన్స్ అయితే ఉంది మనకి షోరూమ్ నుంచి. ఫస్ట్ సర్వీస్ ఎంత పడింది మీకు కాస్ట్? అంటే దీని ఫస్ట్ సర్వీస్ ఫ్రీ సర్వీస్, సో మనకి ఎటువంటి కాస్ట్ ఏం లేదు. ఓకే. మీకు ఏమన్నా ఇంత మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అని ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేశారా? మెయింటెనెన్స్ బేసిక్ ఎక్స్ప్లెయిన్ ఏం చేయలేదు, బట్ మినిమం లెవెల్లోనే ఉంటుంది కంపేర్ టు ఈ సెగ్మెంట్ వెహికల్స్ అనేసి చెప్పారు. ఎస్ అగ్రీడ్ ఆ పాయింట్. ఇంకా మీకు ఈ కార్ ఆన్ రోడ్ ఎంత పడింది? కార్ ఆన్ రోడ్ మనకి 30.5 lakh పడింది. మనకి ఇది AX7 డీజిల్ వేరియంట్, మాన్యువల్ వేరియంట్, లగ్జరీ ప్యాక్. మీకు ఇంకొకటి ఏంటంటే దీని మెయిన్ చాలా మంది ఎక్కువ మన ఇండియన్స్ మనకి ఎక్కువ ఉండేది ఏంటంటే మైలేజ్. దీనికి మైలేజ్ మీకు ఎంత ఇస్తుంది? సిటీలో ఎంత వస్తుంది, హైవేలో ఎంత వస్తుంది? ఫస్ట్ సర్వీస్ అయిపోయిన తర్వాత అయితే అప్రాక్సిమేట్లీ 10 to 11 మైలేజ్ అయితే వస్తుంది సిటీలో. సో హైవే డ్రైవ్ ఈ మధ్య అంత పడలేదు. అండ్ హైవేలో ఒక 12 to 13 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, డీజిల్ మాన్యువల్ కాబట్టి. ఓకే, నాకు తెలిసి మీకు ఇంకా ఇంప్రూవ్ అవుతుంది సర్వీసెస్ అయిన తర్వాత, మీకు ఇంకా అవుతుంది కూడా ఉండొచ్చు. డెఫినెట్లీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, బోత్ సర్వీసెస్ మనకి ఇంప్రూవ్ అవుతుంది అనే ఆస్పెక్ట్. ఓకే. ఫైనల్గా మీరు ఈ కార్ కొన్నందుకు మీ ఫీలింగ్ ఏంటి? హ్యాపీయా, లైక్ మీకు నచ్చిందా? సూపర్ సాటిస్ఫైడ్ అని చెప్పొచ్చు కంప్లీట్గా. బికాస్ ఆ కంఫర్ట్, ఆ లగ్జరీ, ఈ సెగ్మెంట్, ఈ వెహికల్ ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తానో అవన్నీ వచ్చాయి. సూపర్ సాటిస్ఫైడ్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ ఫీడ్బ్యాక్.